విజయనగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి భక్తి శ్రద్ధలతో పంచామృత అభిషేకాలు జరిగాయి. శ్రీనివాసుని అనుగ్రహం భక్తులపై ఎల్లప్పుడూ ప్రసరించాలని కోరుకుంటూ వేద మంత్రాల నడుమ దేవాలయ అర్చకులు పివి నరసింహాచార్యులు స్వామికి పంచామృత అభిషేకాలు చేశారు. శిరం వజ్ర కిరీటం, వదనం శశివర్ణ ప్రకాశం, ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం, కర్ణం వజ్రకుండల శోభితం, నాసికా సువాసిక పుష్పదళం, నయనే శశిమండల ప్రకాశం, కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం, హృదయే శ్రీనివాస మందిరం, కరం కరుణాభయ సాగరం, భుజే శంఖచక్ర గదాధరం, వామభుజే సువర్ణ యజ్ఞోపవేత లోషణం, సర్వాంగే స్వర్ణ పీతాంబరధరం, పాదం పరమానంద రూపం, సర్వపాప నివారితం, సర్వం స్వర్ణమయం నామితం శ్రీ వెంకటేశం, శ్రీనివాసం తిరుమలేశం నమామి శ్రీ వెంకటేశం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కలియుగ బాధల నుంచి భక్తులను కాపాడి అనుగ్రహించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. అత్యంత కరుణామయుడు, నమ్మిన వారికి కొంగు బంగారం, ఆపద ముక్కులవాడు, అభయప్రదాత, దయామూర్తి శ్రీనివాసునికి వేదమంత్రాల నడుమ దేవాలయం అర్చకులు పివి నరసింహాచార్యులు స్వామికి పంచామృత అభిషేకాలు చేశారు.